ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ పరిపాలన ఎట్లుంది? ఇక అందరు తెలిసిన విషయమే, మళ్ళీ ఏమున్నది అది. ఇక కొత్తగా సిరిసిల్లలో మీ కేటీఆర్ ఉండు కదా, ఏమన్నా మంచిగా ఉందా అని? కేటీఆర్ ఎప్పుడు ఏం చేయలేదు. ఏం చేసిండు? ఎప్పుడు ఏం చేసిండు కేటీఆర్? ఏం చేయదు మరి, ఎందుకు గెలిపిస్తారు? 3 సార్లు 3 సార్లు గెలిచిండు. ఇప్పటికి ఎన్నిసార్లు గెలిచిండు? ఇప్పటికి నీది కాదు అది కదా, ఎస్టోళ్ళు వేసిర్రు, మేమైతే ఏం కేటీఆర్కు పక్క బీజేపీ పక్క ఏంలే. మరి బీజేపీ అయినా గెలిపించుకుంటలేరు కదా మరి. మేము దానికి ఎత్తున్నాం, అందరు వేయాలి కదా. అందరు ఎత్తే గెలుస్తారు, కొందరు ఎత్తే గెలుస్తారా? కేంద్రం అయితే బీజేపీ ఉంటుంది, అది మాత్రం పక్క. ఎందుకు రీజన్ ఏంది? అంతే, అది ఇక రీజన్ ఏముంటుంది అంతే. వస్తుండ మరి మీ బండి సంజయ్ ఎంపీ అభ్యర్థి ఆయనే కదా? ఆయనే వస్తాడా ఎట్కి ప్రచారానికి? వస్తుండా? వస్తాడు, ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఏం చేసిండే మరి? ఆయన కూడా 5 ఏళ్ల కాలం పాటు ఎంపీ ఉండు కదా బండి సంజయ్. ఏం చేసిండు? రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఆయన మొన్న వచ్చిండు కదా, మొన్న వచ్చిండు కానీ ఆయన కూడా ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? 5 ఏళ్ళ నుంచి చేస్తాడు, 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు మోడీ కూడా. నేనేమంటున్నా, బండి సంజయ్ మీకేం చేసిండు అంటున్నా. మీకేం చేసిండు? సిరిసిల్లకి ఏం చేసిండు బండి సంజయ్? కేటీఆర్ ఏం చేసిండు? కేటీఆర్ ఏం చేసిండు చెప్పలేరు, మీరని చెప్పి. సిరిసిల్ల బాగుపడతాడు కాదు కదా రాష్ట్రం. హైటీ అబ్బు సిరిసిల్ల ఒకప్పుడు సిరిసిల్ల బాగుపడతాడు కదా, రాష్ట్రం మొత్తం బాగుపడతాడు. ఓ సిరిసిల్ల, సిద్దిపేట, గిదేదో అదేంటి గజ్వేల్గా బాగుపడతాడు కాదు కదా. సిరిసిల్ల బాగుపడ్డది. అయితే సిరిసిల్ల బాగుపడ్డాడుగా, రాష్ట్రం బాగుపడాడు. రాష్ట్రం మొత్తం బాగుపడ్డట్టు. రాష్ట్రాన్ని పక్కకు పెట్టే సిరిసిల్ల ఏమన్నా బాగుపడ్డదా? సిరిసిల్ల బాగుపడ్డది ఏమన్నా? ఏమో ఇంట్లో బాగుపడ్డది. మళ్ళీ అయిపోయి చేసి మొత్తం సాయంత్రం బంద్ దట్టు చేసింది అతను. సాయంత్రం బంద్ దట్టు చేసింది అతడు. కేటీఆర్ చేసింది బతుకమ్మ చెల్లని ఇచ్చి. కేటీఆర్ ఏమన్నా కదా, ఇప్పుడు బకాయి పెట్టిన డబ్బులు అయితే ఇస్తుండ. మరి కేటీఆర్ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి డబ్బులు వాళ్ళకు? కేటీఆర్ ఉన్నప్పుడే ఇవ్వలేదా? ఎక్కడ ఇచ్చిండు? ఇప్పుడు 200 కోట్లు రావన్నాడు స్టేట్లకు ఇచ్చిండా? 200 కోట్లు అది ఎప్పుడు అయ్యాంలో బకాయి? అది కేటీఆర్లో బకాయలే కదా. కేటీఆర్ ఇవ్వచ్చు కదా, ఎందుకు వెళ్ళి అప్పుడు మరి? మళ్ళీ మన దీక్ష కూర్చున్నట్టు వచ్చి మాకు తెలియదు, అది మాకు తెలియదు. సెంట్రల్లో మోదీ ఉండాల్సిందే. ఏమైతే కాంగ్రెస్కి ఒకసారి అవకాశం ఇస్తే ఏమవుతుంది? దేనికి? కాంగ్రెస్ కంటనే ఇయ్యం మేము. నేను ఒక్కనైతే గెలవడు కదా, జనాలు అయ్యాలి. ప్రతి ఒక్కడు అదే మోడీ అంటారు. ఏం పని చేస్తావే? నేను సాంచ నడుపుతా, కాటన్ చీరలు గోష్ చీరలు నడుపుతా. వీడికి బతుకమ్మ శుద్ధం సంబంధమే లేదు. మీ పద్మశాలీలు మారారా ఇక? ఎందుకు? దేనికి? అవునే, ఎంతమంది ఉన్నారు ఓటర్లు సిరిసిల్ల? ఎంతమంది ఉన్నారు ఓటర్లు సిరిసిల్ల? 90% ఉంటారు కదా. ఒక పద్మశాలి బిడ్డను గెలిపించుకోవచ్చు కానీ మీరు ఒక పద్మశాలి గెలిపించుకోవచ్చు కానీ అయ్యారు. ఏమైంది నవ్వుతుర్రు? నన్ను షాహన వేయరు కదా, వేయరు అట్లా. ఎప్పుడైనా రావులకి ఇస్తారు సిరిసిల్ల కాడ, అంతే. ఊడియం చేస్తారు రావులకు, అదే కదా. మారారు. మనం ఒక్కరికి మారితే 10 మంది మారారు కదా. మేము పద్మశాలికి తిరిగిన మొన్న కూడా మారారు కదా పద్మశాలి.